ఇంకోటి ఇప్పుడు బయటి స్టేట్లకు పోతే బాబాయ్, ఓకే. అక్కడ ఎట్లుంటది మనకి పరిస్థితులు, అంటే తినడానికి తిండి కానీ ఉండడానికి ఫెసిలిటీస్ ఎట్లుంటది అప్పుడు పోయినప్పుడు? పోంగా ఏంటంటే మన తెలంగాణ దాటినామంటే తెలంగాణ వరకు నో ప్రాబ్లం. తెలంగాణ దాటి మహారాష్ట్ర బార్డర్, మహారాష్ట్రకి వెళ్ళిన ఎక్కువ. మహారాష్ట్రకు పోతే పోలీసులు వాళ్ళు అడుగున ప్రతి చెక్ పోస్ట్ కాడ మనం డబ్బులు కట్టాల్సిందే. పోయిన తర్వాత చూద్దాం. మనం రూమ్ ఫెసిలిటీస్ అంటే, తిండి ఫెసిలిటీస్ అంటే ఏంటంటే అక్కడ మనకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అక్కడికి అయిన తర్వాత రైతు మంచోడు అయితే మనం ఓపెన్ గా మనం అడిగితే తెస్తారు. ఇక ఒకవేళ అది సుతం కొందరు దేవచ్చు, కొందరు దేవకపోవచ్చు. అక్కడ పడుకోవడానికి ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు అయితే నేను బండి ఎక్కడ పెడితే అక్కడనే పడుకున్నా. కర్నూలు ప్లస్ నెల్లూరు పోయినాం. నెల్లూరు అటు పోతే ఏజెంట్ల దళారీ వ్యవస్థ బాగుంటది. 1200 నుంచి 1500 వరకు నడుచు. 4 బ్రోకర్లకు 400 తీసుకుంటారు. మనకు వచ్చేది 1000. అట్లా డ్రైవర్ని వెళ్ళదీయాలి, ప్లస్ డీజిల్కి వెళ్ళదీయాలి, ప్లస్ మెయింటెనెన్స్ వెళ్ళదీయాలి, మనం ఉండాలి. ఈ వ్యవస్థ ఎట్లుంటది అంటే అక్కడ మనకు రైతులు అనేటోళ్ళు పరిచయం ఉండరు. మనకు ఏంటంటే మధ్య మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్ చెప్పిన వాళ్ళే మనం కొయ్యాలి. కోసిన తర్వాత మనం మీడియేటర్కి లెక్కప్ప చెప్పేస్తాం. లెక్కప్ప చెప్పొచ్చిన తర్వాత మన మీడియేటరే మన రాంగా ఎంత వసూలు అయితే అంత ఇస్తాడు. తర్వాత డబ్బులు నేను వేస్తా అన్న అకౌంట్లో అంటాడు. మనం వచ్చిన తర్వాత ఏమంటాడంటే కొందరు ఉంటారు, కొందరు ఏజెంట్లు. అందరూ మంచోళ్ళని కాదు, అందరూ లంగాలని కాదు. కానీ కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత నువ్వు రైతుకు ఏమో చేసినవాట ఇట్లా అట్లా అని ఏదో అది ఇది చెప్పి కొన్ని డబ్బులు మనకు ఎగ్గొడతారు.